వచ్చాం. నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? గుణ వచ్చాడు బాబు. ఎక్కడున్నాడు? ఇదిగో. హాయ్ సార్. బెయిల్ మీద రప్పించావా? వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు ప్రేమ్. గుణ మారిపోయాడు. ఏలుక్కి పిల్లి సాక్ష్యంలా ఉంది. అలా అనకండి సార్. తండ్రి తప్పు చేసినా కొడుగ్గా కన్న తండ్రిని కాపాడుకోవాలని ఉంటుంది కదా సార్. అందుకే చేశాను. నేను ఎంత తప్పు చేశానో జైల్లో గడిపిన ఆ వారం రోజుల్లో అర్థమైంది సార్. నా మనస్సాక్షి నాకు అర్థమయ్యేలా చేసింది. చామంతి కాళ్ళు పట్టుకుని కూడా క్షమాపణ అడిగాను సార్. పోనీ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. వాడు అంతగా అడుగుతున్నాడు కదా, క్షమించేయచ్చు కదా. ఆ మాట ఇప్పుడే చెప్పలేంలే. రేయ్, నువ్వు ముందు లేరా. సరే సార్, రాబోయే రోజుల్లో మీరే నా మంచితనాన్ని చూసి క్షమించానని చెప్తారు. ముందు చూడండి, చెప్పాలా లేదా అన్నది అప్పుడు చెప్తాను. ఓకే సార్. ప్రేమ్, కమాన్. ఎక్కడికి? నువ్వు వచ్చింది పార్టీకి. ఆడదాం పాడదాం, రా, కమ్. హే, ఏ స్టాప్ స్టాప్, ఆపు. మంచి సాంగ్ పెట్టరా. నెక్స్ట్ మంత్ 20న మా ఇద్దరి పెళ్లి. ఆ ఊపి ఇక్కడ కనపడాలి. మంచి సాంగ్ పెడతా మేడం. మావా, నెక్స్ట్ మంత్ 20న మా ఇద్దరికి పెళ్లి.